అరే, అన్ని బుక్స్లోనే అండర్లైన్ చేస్తున్నాయండి. ఈ బుక్స్ అన్నీ ఈ అమ్మాయివేనా? అంటే నాకు దొరికిన పుస్తకం ఈ రాధదేనా? మాయా, మాయా, ఏం ఆలోచిస్తున్నావు? మీరు కూడా వచ్చారా? మీకోసం అన్నయ్య వెయిట్ చేస్తున్నారు. భోంచేద్దురు కానీ రండి. ఇప్పుడు రాత్రి ఎలా కవర్ చేయాలి అంటే మేము తర్వాత తింటాం. అంటే అంటే చిన్న పని ఉంది, మేము చూసుకొచ్చేస్తాను. వీళ్ళు వంట పని చూడు. వెళ్ళు. వంట అయిపోయింది. అలా ఎలా అయిపోద్దే? అసలే మాయ కోసం స్పెషల్గా ఏట మాసం తెచ్చాను. ముక్క సరిగ్గా ఉడుకుండదు, మళ్ళీ సరిగ్గా ఉడకలేదనుకో మాయ దగ్గర మాకు మాట వచ్చేదు. ఇంకొంతసేపు ఉడక నీవే. వాళ్ళు చూస్తావేంటి? ఎల్లు కుక్కర్లు ఇంకో 4 కోతలు అయిపించు. ఎల్లు, మాట వచ్చేద్దే, ఉడికిచ్చు. నమ్మిందంటావా? నమ్మేవటలే. మాయా, మంది వేస్తారా? కాబోయే డైరెక్టర్ కదా, సినిమాల్లో ముందు మంది అలవాటు అయ్యాకే తర్వాత సినిమా ఫీల్డ్ అలవాటు అవుతుందంట కదా. అంటే సెంటర్లో కుర్రాల టాక్ అలవాటు లేకుండా ఎందుకు ఉంటుంది? ఇంతకీ ఏ బ్రాండు? ఏం తీసుకుంటారు మాయా? బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను, బీరు, గీరు, లేకపోతే బోండల్లో ఫారెన్ సర్క్ కలుపుని తాగుతారా? ఏది కావాల్సిన అరేంజ్ చేస్తాను. ఆర్జీవీ వాడకా ఉంటుంది. బాలయ్య బాబు మ్యాన్షన్ తాగుతారా? చెప్పండి మాయా. అంటే అంత రెగ్యులర్గా కాదు. అంటే తాగుతారనమాట. సూపరు. మరి ఇంకే పదని కుమ్మేద్దాం. రవి, రవి ఇప్పుడు వద్దంటున్నా కదా. రవి ఎక్కు. ఎక్కడికి? రవి వచ్చేసింది. అది సరదాగా మా అయితే కలిసి ఊరు చూసి వచ్చేస్తానే. ఏంటి ఈ నైట్ టైంలోనా? అంటే మరి రాత్రి గట్టు గట్టు మీద రాములూరు గుడి, గుడి చుట్టూ పెట్టే లైటింగు, గోదావరి దెబ్బల మీద పడే చందమామ లైటింగు, ఈ అందాలన్నీ పగడపూట చూడగలమా? అందుకే రాత్రి అలా వెళ్ళి ఇలా చూసి వచ్చేస్తా. మాయతో నువ్వు తలుపేసుకో. నా మాయా, నువ్వు చేస్తా. ఏంటి నైట్ టైంలోనా? తాగడం ఏంటి? ఎవరినంటే ఏమనుకుంటారు? ఏం మాడుతుంది మాయా? అతి చేయకు. నువ్వు తాగింది కాక అన్నయ్యని కూడా చెడగొడుతున్నావా? అబే, మా ఆయన నేను చెడగొట్టలేదు, ముందు నుంచి అలవాటు ఉంది. ఏమాయా? చిచిచి, మాయకి అలవాట్లేదు. అరగంటలో కానిచ్చి వచ్చేస్తానే. మళ్ళీ వారం రోజులు తాగినా నీ మీద ఒట్టు. నిజంగా తాగను. మనమే చీ, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఎలాగా? ఏమే, 2 అంటే 2 పెగ్గలే ప్లీజ్. మా ఇచ్చాడు మళ్ళీ ఊరి నుంచి బోగది మాట వచ్చేద్ది. అందుకే నేను తాగుదాను కాదు, మాయకి అలా చూపించి వచ్చేస్తాను. నా బుజ్జి కదా. బంగారం ఎలా మరి? నువ్వేం మాట్లాడలేదంటే నువ్వు ఒప్పేసుకున్నట్టే. ఒప్పేసుకున్నావా? వెళ్ళి వచ్చేద్దాం. పదమాయ, రాదు ఒప్పేసుకుంది. ఈ ఎక్కుమాయ, ఎవడైనా తాయితి కట్టి దెయ్యాన్ని వదిలించుకుంటాడు, కానీ మగుడు మాత్రం తాళి కట్టి మరి దెయ్యం తెచ్చుకుంటాడు. ఎక్కుమాయ, ఇది కూడా నా పిల్లలాగే మాటలేదు. తాగ్ గనక ఇంటికి వచ్చావంటే కాళ్ళు ఇరక్కొడతాను. పర్లేదు, పుత్తూరు కట్టి కట్టించుకుంటాం. రైట్ రైట్.
బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులేపడిన జన్మే నాదిరా మాయికి సాపరడి మా టౌలు మా 5 నిమిషాలు మొత్తం సెట్ చేస్తాను. సరే రవి, పర్లేదు. 5 నిమిషాలు మాయా. మాయా అరిటాకులు మీకోసమే ఫ్రెష్గా కోసా మన వెనకాలే పెరట్లో. మీకు హైదరాబాద్లో దొరుకుతాయి అన్నీ వచ్చినాయా రాదా? ఇంకేమైనా ఉన్నాయా? కోపం వచ్చినట్టుంది దీనికి. కోపం వద్దన్న తాగేసి వచ్చాం కదా, అందుకని వెంటనే కూల్ అయిపోద్ది. మనసు బంగారం. అయిపోయిందా? ఇంకేమైనా తేవాలా? నువ్వుదా కూర్చో. దామయ్య సాప్ బాగానే ఉందా? రవి నీకు చాప. మన కిందే సుఖం అలవాటు బాగా. రాదు నువ్వు కూడా కూర్చో. నాకు ఆకలిగా లేదు, ఇందాకే టిఫిన్ చేశాను, మీరు తినండి. మాయా కోపం కోపం కూడా ప్రేమే. మీకు కూడా పెళ్ళేది తెలుస్తుంది, అలవాటు చేసుకోండి. పెట్టు ఆ మెత్తని ముక్కలు మాయికి అన్ని మాయికేసాయి. మాయా ఎంత కూడా వదలకుండా తినాలి మాయా. మీకోసం స్పెషల్గా చేయించా. పేదలే ఏ మాయికి ఇంకో పేదే నాకు కూడా నువ్వే వేసుకో. రవి ఏమో ఫార్మరు, తినేమో టీచరు. వీళ్ళిద్దరికి అసలు ఎలా సెట్ అయింది? ఒకవేళ బలవంతంగా ఏమన్నా పెళ్లి చేశారా? మాయా తిను పేద. ఇదేంటి గిన్నెలని బదులు కూడా ఉంది. మాయకి మాయ తిను తిను, నీకోసమే చేయించా తిను. నా మనసుకెందుకో ఈ పుస్తకం ఖచ్చితంగా రాదుదే అని అనిపిస్తుంది. కానీ తెలుసుకోవడం ఎలా? అన్నా కాఫీ. అన్నయ్య కాఫీ తీసుకొచ్చాను. ఏంటి నా పేరు రాశాడు? అదేంటి చాలామంది పేర్లు కూడా రాసుకున్నాడు? అసలు ఎందుకు వచ్చాడు ఎవరితను? అన్నీ కరెక్ట్గా చేసావు, గుడ్. రేపు కూడా ఇలాగే చేయాలి, ఓకేనా? సరే టీచర్. అభి నీ హోంవర్క్ తీసుకురా. ఇదిగోండి టీచర్. ఎప్పుడు రాసావు ఇది? ఇప్పుడు రాసా టీచర్. ఇప్పుడు రాసావా? అవును టీచర్. 7 7 ఎంత? 49 టీచర్. ఓకే, వెరీ గుడ్. హే గుడ్ మార్నింగ్. నేను వచ్చేసరికి ఇదంతా నోట్ చేసుకోండి, ఓకేనా? ఓకే టీచర్. అనయ్య
టీ కాఫీ అయినా తాగుతారా? కాఫీ ఇవ్వమ్మా. ఓకే. అదేంటి బుక్స్ చూస్తున్నాడు? అన్నయ్య కాఫీ. థ్యాంక్ యూ. అన్నయ్య సినిమా పని మీద వచ్చాడా లేక వేరే పని మీద ఏమైనా వచ్చాడా? 8th టేబుల్ స్కూల్కి వచ్చి చెప్తాను, త్వరగా తినేసి వచ్చేసేయండి. ఓకే టీచర్. పుస్తకాల్లో ఉన్న పదాల అండర్లైన్స్ గురించి ఒకసారి రాధని అడగాలి. అప్పుడే నాకు ఒక క్లారిటీ వస్తుంది. అడుగుదాం. రాధా, రవి ఇంకా రాలేదా? ఇంకా రాలేదన్నయ్య. పొద్దున్నే పాలమ్మాలి కదా, కొంచెం లేట్గా వస్తారు. ఓ ఓకే. నువ్వు వాళ్ళు మేనమామ కూతురు వెంట కదా? అవునన్నయ్య, చెప్పేశారా? యా. అవును, మీది ఇదే ఊరా? కాదన్నయ్య, దగ్గరలో ఉండే పల్లెటూరు. నీ స్టడీస్ మొత్తం ఎక్కడ చదివావు? స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ? దగ్గరలో ఉండే టౌన్లో చదివానన్నయ్య. హో ఓకే. రాధా, నీకు బుక్స్ చదవటం అంటే ఇష్టమా? అదే ఈ నావెల్స్, స్టోరీ బుక్స్ అట్లాంటివి. అవునన్నయ్య, చాలా ఇష్టం. ఓ, అంటే చిన్నప్పటి నుంచి చదివేదానివా? అవును, చిన్నప్పటి నుంచి నాకు నవల్స్ చదవటం అలవాటు. ఇందాక టేబుల్ మీద కొన్ని బుక్స్ చూశాను. ఆ బుక్లో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేసి ఉన్నాయి. అలా ఎందుకు అండర్లైన్ చేసావు? అలా అండర్లైన్ చేయడం చిన్నప్పటి నుంచి నీకు ఏమైనా అలవాటా? గుడ్ మార్నింగ్ మాయా. హే, గుడ్ మార్నింగ్ రవి. మొత్తం బొండాలని నీకోసం తెచ్చాను మాయా. ఒక్కడి కూడా వదలకుండా తాగాలి ఈరోజు. 8:00, 9:00, 10:00, 11:00, 12:00, 1:00. ఆగా రవి, జస్ట్ ఇప్పుడే కాఫీ పర్లేదు మాయా, తాగు. సెలవు చేస్తే మాయ బాగానా. నేనే సెట్టెక్కి దించాను, నీకోసం దించే తాగనంటావేంటి? ఇదిగో మాయా. హే రవి, ఇప్పుడే కాఫీ తాగాను. కాఫీ తాగిన వెంటనే కొబ్బరి నీళ్ళు తాగకూడదు. 1 గంట తాగి తాగుతాను. సెలవా? గంట తర్వాత పక్కా తాగాలి. అరే నిజంగా తాగుతావు కదా? తాగుతాను. మొత్తం ఉండాలని తాగాలి. మొత్తం నీకోసం తెచ్చాను, నువ్వే తాగాలి అంతే. ఇక్కడే పెడుతున్నాను. ఏంటి మాయా, వాకింగ్ ఎలా జరిగింది? చెరువు గట్లు, గోదావరి గట్లు, కాలువ గట్లు, పొలాలు అన్నీ చూసావా? ఎలా ఉన్నాయి? అదిరిపోయినాయా? బాగున్నాయి. కాఫీ తీసుకోండి. నాకు ఒకడికి తెచ్చావు, మా అయ్యకేది? అదేంటి రవి, జస్ట్ ఇప్పుడే తాగానని చెప్పాను కదా. కరెక్టే మాయా, చెప్పావు నువ్వు. మట్టిపూర నేనే మర్చిపోయాను. అవును, మీరేంటి ఇవాళ ఇంత తొందరగా వచ్చారు? మా అయ్యకి బోర్ కొడదు కదా, అందుకే పనులన్నీ ఆగడికి అప్పచెప్పి వచ్చాను. ఓ, ఏంటి మాయా, గోదావరి అందాలు చూడడానికి ఎలా ఉంటాయి తెలుసా? స్వర్గంలో ఉన్నట్టు ఉంటాయి. బాగుంది. టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టాను. మధ్యాహ్నం వంటకి ఇంకా ఏం చేయలేదు. మధ్యాహ్నం వచ్చి ఏదో ఒకటి చేస్తాను. వద్దు, ఇవాళ మాయ నేను లొకేషన్ చూడడానికి బయటికి వెళ్తున్నాం.
మా ఆయకి గోదావరి రుచులు అక్కడ ఉన్న వెరైటీలు అన్నీ తినిపించేస్తాను. నువ్వు మా కోసం ఎదురు చూడకు, సరేనా? సరే, నేను స్కూల్ జాగ్రత్త. సరే. ఏమాయి మొత్తం గోదావరి తిప్పానా? అమ్మాయి ఇందాక పొలం వెళ్ళి వచ్చాను కదా, మొత్తం దుమ్ము దుమ్మటేసింది చూడు. రోజు తుడుతూనే ఉంటాను మాయా. రాధా బుక్స్ చూశాను. నాకు దొరికిన బుక్స్లో ఉన్న అండర్లైన్స్ లాగే తన బుక్స్లో కూడా ఉన్నాయి. నాకెందుకో ఈ బుక్ కూడా రాధదేనేమోనని అనిపిస్తుంది. పైగా రాధా రవిల్ని చూసిన తర్వాత వాళ్ళ కాంబినేషన్ ఎందుకో కరెక్ట్ అని అనిపించడం లేదు. ఈ బుక్ రాధదా కాదా అని నేను తెలుసుకోవాలి. కానీ అది ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటాను. అది 5వ క్లాస్లో లేచిపో మాయా. ముందే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మాయా. ఈ లొకేషన్ నీకు బాగా నచ్చుద్ది మాయా. ఇక్కడ చాలా సినిమాలు తీశారు. అప్పట్లో అబ్బో చాలా మంది డైరెక్టర్లు వచ్చేవారు. గోదావరి గడున రావి చెట్టు కింద శివుడి సన్నిధిలో ఆ గట్టుపైన కూర్చొని గోదావరి అల్ల శబ్దాన్ని ఆలకిస్తూ నీ రాకకై ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నిన్ను ప్రేమించే అమ్మాయి. మాయా, నీ కథకి లొకేషన్ సెట్ అయిద్దా? నా కథకి ఇదే మెయిన్ లొకేషన్. అవునా? అయితే చూసిన ఫస్ట్ లొకేషన్ సెట్ అయిపోయింది నీకు. సూపర్. రవి, నువ్వు కూడా ఇక్కడికి రోజు వస్తుంటావా? నాకెక్కడ కుదురుతుంది మాయా, గేదెలతోని సేలో పైన సరిపోతుంది కదా. ఎప్పుడైనా రాత్రితో కలిసి వస్తాను మాయా, అది కూడా తను బలవంతం చేస్తానే. ఓ, అంటే తనకి ఇక్కడికి రావడం నచ్చుతుందా? నచ్చుతుందా? బోల్డ్ అంత నచ్చుతుంది మాయా. ఖాళీగా ఉందనుకో ఎప్పుడు ఎక్కడికి వచ్చి కూర్చుంటుంది. చిన్నప్పుడు మా ఇంటికి వస్తే కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చి ఆడుకునేవాళ్ళు. ఇందాక చెప్పాను కదా మాయా, ఎవరి ఖాళీగా ఉన్నా ఇక్కడికి వచ్చి కూర్చుంటుంటారు. ఓ రవి, నువ్వు కాకుండా తనకి ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? అంటే చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు ఉంటారు కదా. ఉంటారు కదా మాయా, ఎందుకంటే తను కూడా చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఈ ఊళ్ళో ఉంది కదా. రవి, నువ్వు నీ మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నావు కదా? అవును కదా మాయా, ఇందాక నుంచి అదే కదా చెప్పాను. ఒకటి అడుగుతాను చెప్పు రవి, చిన్నప్పటి నుంచి నువ్వు రాధని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావా, లేదంటే మేనమామ కూతురే కదా అని నీకు ఇచ్చి పెళ్లి చేశారా? లేదు లేదు, నాకు చిన్నప్పటి నుంచి రాదంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి చేసుకోమన్నారు, చేసేసుకున్నాను. నీకు తనంటే చిన్నప్పటి నుంచి ఇష్టమా? తనకు కూడా నువ్వంటే ఇష్టమేనా? అబ్బో చాలా. రవి, నువ్వు బుక్స్ చదువుతుంటావా? బుక్స్ చదివి కదా మా డిగ్రీ దాకా చదివింది. జోకులతోటి. బుక్స్ అంటే ఆ బుక్స్ కాదు మరి, ఇప్పుడు నావెల్స్, ప్రేమ పుస్తకాలు, స్టోరీ బుక్స్ ఉంటాయి కదా. ఆ బుక్స్ అన్ని మన వల్ల ఎక్కడ అవుతాయి మాయా. స్టడీ బుక్స్ చదవడమే చాలా కష్టం. కానీ రాధ బాగా చదువుతుంది మాయా. తనకి చిన్నప్పటి నుంచి అలాంటి బుక్స్ చదవడం భలే సరదా. ఇప్పటికి చదువుతుంది అనుకో. తన దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి మాయా. నీకు ఏమన్నా కావాలంటే చెప్పు, మొహమాట పడుకో, చెప్పి తీసుకుందాం. సరే మాయా, ఇంక బయలుదేరదామా? ఇంకా చాలా ప్లేసులు చూడాలి కదా, మళ్ళీ లేట్ అయిపోద్ది. మాయా, మాటలో పడి చెప్పలేసి కూడా మర్చిపోయాను. వచ్చేసాను మాయా, పద మాయా.
ఒకసారి బండి ఎక్కి రౌండ్ వేయమంటే మిగతా లొకేషన్లు అన్ని ట్రిర్రని తిప్పేస్తా. సరే పద. చెప్పరా. ఎరా ఏం చేస్తున్నావు? రే నేను వచ్చి 3 days అవుతుంది. ఇప్పుడేరా ఫోన్ చేసేది? రేయ్ నువ్వు బిజీగా ఉంటావు అనుకున్నాం రా, ఇప్పుడు ఏమైంది? రే మీరందరూ ఒకే దగ్గర ఉన్నారా? ఎక్కడున్నారా? ఇంకెక్కడ ఉంటాం రా, నీ రూమ్లోనే. నా రే నా రూమ్ మాత్రం నీట్గా ఉంచండి. బుక్స్ మాత్రం టచ్ చేయొద్దు చెప్తున్నా. వాటి సంగతి మేము చూసుకుంటాంలే కానీ అసలు ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నా ఫ్రెండ్ రవి అని కాలేజ్లో నా జూనియర్, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. సూపర్. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట నీకు. ఒక అమ్మాయి మాత్రమే కథకు దగ్గరగా అనిపించిందిరా. తనా కాదా అని తెలుసుకోవడమే ఎలాగా తెలియట్లేదు. పోనీ ఆ బుక్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి చూపించు, ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. బుక్ రాసింది తను కాకపోతే? అసలే వాడు ఆ అమ్మాయిని చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నీకెలా తెలుసు? రే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను రా. అంటే అవునరా, నా ఫ్రెండ్ రవి భార్యనే. ఒరే 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 కొంచెం జాగ్రత్తగా డీల్ చేయరా. అంటే కన్ఫర్మ్గా అని కాదు, ఒక డౌట్ మాత్రమే. హ్మ్. కానీ ఆ అమ్మాయి అవ్వకుండా వేరే అమ్మాయి అయితే మళ్ళీ ఆ బుక్లో ఉన్న అమ్మాయి ఎవరన్నా తెలుసుకోలేను. ఒక క్లారిటీ తీసుకోవాలి. మనకెలాగో సినిమా కథలు చెప్పడం అలవాటే కదరా. తన లవ్ స్టోరీని ఒక సినిమా స్టోరీ లాగా చెప్పు. తందే అనుకో, తను కనెక్ట్ అవుద్ది, నీకు అర్థమైపోద్ది. చెప్దాము. మాయా మాయా, ఒక నిమిషం రా. రవి చెప్పు. ఓసారి బయటికి రా మాయా. వస్తున్నా. రే రవి పిలుస్తున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. బాయ్ 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 రా, జాగ్రత్త. ఈరోజే అడిగి చూద్దాం. అది కూడా అనయ్య, డైరెక్టర్ గారు వచ్చేస్తున్నారు. మాయా రవి ఈరోజు వద్దులే. ఏంటి మాయా, రాదామని అంటుందని ఫీల్ అవుతున్నావా? నిన్ను చూసావు కదా. అలా అని కాదు. ఓ ఓ నువ్వెందుకు రానన్నావు నాకు ఇప్పుడు అర్థమైంది మాయా. నీకు మందు నచ్చినా ప్లేస్ నచ్చలేదు, అందుకే ఈరోజు ఇంట్లోనే ప్లాన్ చేశా. ఏంటి ఇంట్లోనా? నేను బయట తాగాననుకో రాధ కోపం వద్ది. మరి ఇంట్లో తాగితే ప్రేమ వస్తుందా? అందులోనూ కోపం వద్ది, కానీ కోఆపరేట్ చేద్ది. మా వదిన ఇంట్లోనే తాగమంటదండి. బయట తాగితే ఈయన గారి వాగుడంతా ఊరంతా తెలిసిపోయిద్దని ఆవిడ భయమండి. కానీ విచిత్రం ఏంటంటే ఆవిడ తిడుతుంది, ఊరంతా తెలుస్తుంది. ఈయన గారు వాగుతాడు, ఎవ్వరికీ తెలియదండి. వదినా వదినా, ఈరోజు కాబోయే డైరెక్టర్ గారితో మేమందరం ఇంట్లోనే సిట్టింగ్ వేయాలనుకుంటున్నాం. వదినా, నువ్వు స్కూల్ పిల్లలను చూసినట్టు అలా కోపం చూడకూడదునా. కాబోయే పెద్ద డైరెక్టర్ గారితో సిట్టింగు. ఇదిగో వదినా, చికెన్ తీసుకో, పట్టుకోవద్దునా, నువ్వు తీసుకోవద్దునా, ఫ్రై చేసేదినా. వదినా జీడిపప్పు కూడా అయ్యే వేసేద్దండి. మా వదిన మనసు బంగారం. మాయా ఇప్పుడే పోసుకొచ్చేస్తానా? డైరెక్టర్ గారు మాయని చూసుకో. కూర్చోండి. ఇట్స్ ఓకే. కూర్చోండి బాబు. ఓకే. ఏటో ఈ మొహమాట. ఒరే ఆకు, మందంటే ఎంత ఇంట్రెస్టా నీకు? అదే గేదెలను అడగరా అన్నాను అనుకో, అంటే అన్నట్టుగా అడుగుతావు. ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ అక్కడ ఎందుకు చూపించట్లేదురా నువ్వు? ఏమనంటే అన్నానంటానయ్యా, సినిమా వాళ్ళతో కూర్చొని తాగితే మంచి మంచి కథలు చెప్పుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. గేదెల దగ్గర ఏముంటుంది అనయ్యా,
అది వేసే పేడకుంప తప్ప. ఆహా. మాయా అంతా రెడీ? హా, ఇప్పుడే వస్తాను రవి. రే మాయ కూడా మనలాగా అర్జెంట్ అనుకుంటా. అయినా ఇది లోపలికి వెళ్ళాలంటే అది బయటికి వెళ్తేనే బెటర్. ఏంట్రా నీ సర్దేసావా? ఇటు అనయ్య. బాగానే సెటప్ చేసావురా. రాధా, నీకు బుక్స్ చదవటం అంటే ఇష్టమా? అవునన్నయ్య, చాలా ఇష్టం. నీ నవ్వు, నీ తీరు అన్నీ నాకు చాలా ఇష్టం. నీతో మాట్లాడాలనే ఉద్దేశంతో నిన్ను కలిసిన ప్రతిసారి నాకు మాటలు రావడం లేదు. నువ్వు నన్ను గమనించావా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ లేఖ రాస్తున్నప్పుడు నా హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న భావాలను చెప్పటానికి ఇది సరైన సమయం అనిపించింది. నీతో ఉన్న ప్రతి క్షణం నా లోకాన్ని మార్చింది. నీ చూపులు ఆ నదిలోని ప్రవాహంలా నా మనసు లోతుల్లో నుంచి ప్రవహించి నా ఆత్మను తాకాయి. ఏంటి మాయా, సినిమాల గురించి మాట్లాడుకుందామంటే బుక్ కట్టుకొచ్చావేటి? నువ్వు అలా బుక్ కట్టుకు కూర్చుంటే నేనేం చెయ్యాలి? ఈ ఆగ్గడి చెప్పే బోక్కర్లేనాలా? అదేం కాదులే రవి, ఇది చదవటానికి కాదు, జస్ట్ బుక్ పక్కన పెట్టుకోవడం నా అలవాటు. నిజమేనండి, నేను సినిమా వాళ్ళ గురించి విన్నాను. క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి ఏదో వీక్నెస్ ఉంటుందట కదా. కొంతమందికి బ్యాంకాక్ సెంటిమెంటు, ఇంకొంతమందికి ఏమో కాశ్మీర్ సెంటిమెంటు, ఇంకొంతమంది అయితే ఐశ్వర్యరాయ్ గారితో సెంటిమెంటు, ఇతనికేమో బుక్ పట్టుకోవడం సెంటిమెంటు. కూర్చోమాయా, సర్దేస్తాను. అమ్మయ్యా రాకు పోయిరా సరిగ్గా. తను వచ్చాక ఎలా స్టార్ట్ చేయాలి? బాగానే కొడుతున్నావురా, మూత ఎగరకున్నాను. 30 రోయ్ తెచ్చేసావా? ఏది బా డైరెక్టర్ గారు, స్మెల్ మీకు సోడా అదిరిపోయింది. ఓకేనా? నీ రాకకై ఎదురు శివుడి గుడి కూడా ఇక్కడే ఉంది. ఇట్లు నిన్ను ప్రేమించే అమ్మాయి. ఓం నమ శివాయ. అంటే గోదావరి గట్టు, రావి చెట్టు, శివుడి గుడి. ఎస్, లెటర్లో అమ్మాయి రాసిన అడ్రస్ దొరికింది. ఇంకా అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఈ బుక్స్ అన్నీ ఈ అమ్మాయివేనా? అంటే నాకు దొరికిన పుస్తకం ఈ రాధదేనా?